దేవీపట్నం ఒక అందమైన పీస్ఫుల్ విలేజ్. నేచర్ తో గోదావరి ఫ్లోతో ఉండేది. కానీ ఇప్పుడు ఒక ఖాళీ నిశ్శబ్దమైన ప్రదేశంలా మారిపోయింది. హాయ్ గైస్, టుడే ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ దేవీపట్నం విలేజ్. ఒకప్పుడు ఈ ఊర్లో అందరూ ఉండేవారు, కానీ ఇప్పుడు ఒక్కరు కూడా ఉండట్లేదు. అసలు దేవీపట్నంలో ప్రజలు ఎందుకు ఖాళీ చేసి వెళ్ళిపోయారో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. దేవీపట్నం వెళ్ళడానికి దారి లేకపోవడం వల్ల ఇప్పుడు నేనైతే గుబ్బలం పాలెం అనే ఊరు చూపిస్తాను. ఈ విలేజ్ కూడా దేవీపట్నం మండలంలోకే వస్తుంది. చాలా ట్రీస్ పడిపోవడం వల్ల రోడ్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. ఇక్కడ ఉన్న శివుడి టెంపుల్ ఒకప్పుడు పూజలు భక్తులతో ఉండేదంట, కానీ ఇప్పుడు గోదావరి నదితో ఇలా అయిపోయింది. శివయ్య టెంపుల్లో లేకపోయినా నంది మాత్రం ఆ శివ స్థానాన్ని చూస్తూనే ఉంది. ఈ స్కూల్ అండ్ తహసీల్దార్ ఆఫీస్ చాలా హైట్ లో కట్టారు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు మునిగిపోకుండా ఉండడానికి. ఒకప్పుడు ఈ స్కూల్లో ఎంతో మంది పిల్లల ఫ్యూచర్ స్టార్ట్ అయ్యి ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ స్కూల్ టెంపుల్ అన్ని ఒక ఎమోషన్ లా మిగిలిపోయింది. లోకల్స్ చెప్పిన ప్రకారంగా ఫ్లడ్స్ అండ్ పోలవరం ప్రాజెక్ట్ ఇంపాక్ట్ వల్ల ఈ విలేజెస్ అందరూ ఇక్కడ నుంచి వెళ్లాల్సి వచ్చింది. యాక్చువల్లీ దేవీపట్నం చుట్టుపక్కల చాలా విలేజెస్ కూడా గోదావరిలో మునిగిపోయాయి. ఇప్పుడు వాటర్ లెవెల్ తగ్గడం వల్ల రోడ్స్ అండ్ హౌసెస్ కనిపిస్తున్నాయి. ఫ్లడ్స్ టైంలో ఇక్కడ ఏమీ కనిపించమని, అంతా వాటరే ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళని నియర్ బై గోకువరం విలేజ్ లో రీసెటిల్ చేశారు, కానీ ఎంత మందికి కంప్లీట్ గా హౌసెస్ ఇచ్చారో క్లియర్ డేటా లేదు. ఈ విలేజ్ ఇప్పుడు ఎంటీగా సైలెంట్ గా కనిపించిన ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి మాత్రం ఇదొక ఎమోషన్, ఒక జ్ఞాపకం, ఒక జీవితం. ఒక సైడ్ డెవలప్మెంట్, ఇంకొక సైడ్ వాళ్ళ ఇల్లు, వాళ్ళ జీవితాలు. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.